ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివన్య ఆడియో స్టోరీస్. ఇకపై మీకు ఇలానే కనిపించబోతున్నాను. మెయిన్‌గా ఎక్స్‌ప్రెషన్స్ కోసం. ఇక స్టోరీస్‌లోకి వెళ్ళిపోదామా? సాడిస్ట్ బావ పార్ట్ 58. నేను చెప్పింది గుర్తుంది కదా అని అడిగాడు కిషాంత్. ఉంది అన్నట్టు కన్ను కొట్టి మిగిలిన ఫ్రెండ్స్‌తో కలిసి మైరా దగ్గరికి వెళ్ళింది జెన్నీ. కిషాంత్ మాత్రం లోపలికి వెళ్ళకుండా తన ఇండిపెండెంట్ హౌస్‌లోకి వెళ్ళిపోయాడు. తను ఊహించినట్టు జరిపించడానికి అక్కడ జెన్నీ ఉందనే నమ్మకంతో. మైరా తన క్యాబిన్లో ఉంటే పర్మిషన్ తీసుకొని అందరూ ఒకటేసారి లోపలికి వెళ్ళారు. చూడడానికి వెల్ ఎడ్యుకేటర్స్లా అనిపించేసరికి మైరా వాళ్ళని నవ్వుతూ ఇన్వైట్ చేసి ముందున్న సోఫాలో కూర్చోమన్నట్టు చేయి చూపించింది. ప్రతిక్షణం మైరాని గమనించే జెన్నీకి మైరా పలకరింపు కూడా చాలా నచ్చింది. జెన్నీ వెనుకున్న ఒక అబ్బాయి షర్ట్ పాకెట్లో ఉన్న ఫోన్ నుండి కిషాంత్ మైరాని గమనిస్తూనే ఉన్నాడు. స్ట్రైట్గా సుత్తి లేకుండా జెన్నీ తన చేతిలో ఉన్న అగ్రిమెంట్ మైరా ముందు పెట్టి, హలో, ఐఎమ్ జెన్నీ ఫ్రమ్ యూఎస్ అని చెప్పి తన వెనుకున్న మిగిలిన వాళ్ళని కూడా చూపిస్తూ, వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్, న్యూ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. ఇండివిజువల్ ప్రాజెక్ట్ కాబట్టి ఆల్టర్నేటివ్ సపోర్ట్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఆర్ యూ న్యూ టు దిస్ ఫీల్డ్? అప్పుడే కంపెనీ స్టార్ట్ చేసే బడ్జెట్ లేదు. సో మీ షాప్లో ఒక పర్సనల్ రూమ్ని 1 ఇయర్కి బుక్ చేసుకుందామని అనుకుంటున్నాం విత్ యువర్ పర్మిషన్ అని చెప్పింది డైరెక్ట్గా. 1 ఇయరా? కొంచెం ఆశ్చర్యంగా అడిగింది మైరా. ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది జెన్నీ. మైరా కూడా ఎక్కువ ఆలోచించకుండా, బడ్జెట్ లేదు అంటున్నారు, 1 ఇయర్కి నాకు రెంట్ పే చేయగలరా అని తన అనుమానాన్ని బయటపెట్టింది. గమనిస్తున్న కిషాంత్ ఆ మాటకి చిన్నగా నవ్వుకొని, పర్లేదు హనీ, నీకు బ్రెయిన్ బాగానే ఉంది అని అనుకున్నాడు మురుసుకుంటూ. జెన్నీ వెంటనే తన హ్యాండ్ బ్యాగ్ నుండి 3 lakhs తీసి బయటపెట్టి, ఇది అడ్వాన్స్గా ఉంచండి అని చెప్పింది. ఆ క్యాష్ మైరాకి లెక్క కాదు, కానీ నమ్మకం కోసం జెన్నీ కంప్లీట్ డీటెయిల్స్ ఏం అడగకుండా డబ్బు తీసి ముందుంచడంతోనే ఆమెపై నమ్మకం ఏర్పడింది. కొన్నిసార్లు నమ్మకం డబ్బు వల్లనే కలుగుతుంది అంటే ఇదేనేమో. మైరా ఆ డబ్బులో 50,000 మాత్రమే తీసుకొని మిగిలింది జెన్నీకి ఇచ్చేస్తూ, ఐఎమ్ నాట్ అ మనీ మైండెడ్, ఇది కూడా నా షాప్ని రన్ చేసుకోవడానికి మాత్రమే. మంత్లీ రెంట్ ప్రాపర్గా ఇచ్చేయండి చాలు, అండ్ కొన్ని కండిషన్స్ పైన మాత్రమే అగ్రిమెంట్పై సైన్ చేయగలను అని చెప్పింది. ఏంటవి అని అడిగింది జెన్నీ. మీరు యూత్, ఈ ఏజ్లో అల్లరి చేయడం కామన్, కానీ నాకు చాలా డీసెంట్గా ఉండాలి, అండ్ లేట్ నైట్స్ ఇక్కడ స్టే చేయడానికి అవ్వదు, ఓన్లీ డే టైం. మీ వల్ల ఇంకెవరికి ఇబ్బంది కూడా కలగకూడదు. మీకు అపాయింట్ చేసిన రూమ్లో మీరు ఉండాలి, అదర్ థింగ్స్ కేర్ చేయకూడదు అని చెప్పగానే, ఓకే, కానీ నైట్ టైమ్స్ వద్దు అంటే కష్టమవుతుంది. మేము మ్యాక్సిమం ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నైటే పని చేయగలం, సో ఇంకోసారి ఆలోచించండి అని అడిగింది జెన్నీ. సారీ, అందుకు నేను ఒప్పుకోను అని ఖచ్చితంగా చెప్పేసింది మైరా. ఇంతలో జెన్నీ ఫోన్ రింగ్ అవుతుంటే చూసి కిషాంత్ చేస్తుండడంతో, ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి బయటకు వచ్చి కాల్ ఆన్సర్ చేసి, చెప్పురా అని అంది. సే ఎస్ జెన్నీ అని చెప్పాడు కిషాంత్. కిషు, అదెలా పాసిబుల్, నీకు తెలుసు కదా మనం అని అంటుండగా, నేను చూసుకుంటాను, నువ్వు ఓకే చెప్పి అగ్రిమెంట్పై సైన్ చేసిరా అని చెప్పాడు కిషాంత్. అని చెప్పి లోపలికి వచ్చి, మీరు చెప్పిన కండిషన్స్కి ఓకే చెప్తున్నాను అని చెప్పి మైరా ముందు కూర్చుంది జెన్నీ. మైరా సాటిస్ఫాక్షన్ స్మైల్ ఇచ్చి, వెయిట్, అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేసి వస్తాను అని చెప్పి లేస్తుంటే జెన్నీ తన చేతిలో ఉన్న పేపర్స్ మైరా ముందు పెట్టి, ఆల్రెడీ ప్రిపేర్డ్, చదివి సైన్ చేయండి అని చెప్పింది. మైరా అవి తీసుకొని అన్నీ చదివి సైన్ చేసింది. ఇక్కడ జెన్నీ అండ్ గ్రూప్ కూడా సైన్ చేయగానే ఒకరికి ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని హ్యాపీ కోఆపరేషన్ అని విష్ చేసుకున్నారు. మైరా స్మైలింగ్ ఫేస్ చూస్తూ కిషాంత్ కూడా హ్యాపీ కోఆపరేషన్ హనీ అని చెప్పాడు స్క్రీన్పై కనిపిస్తున్న మైరాని ఇష్టంగా చూసుకుంటూ. ఈరోజు సాయంత్రం నుండి వర్క్ కంటిన్యూ చేస్తాం అని చెప్పి జెన్నీ బయటకు వచ్చేసింది. మైరా మళ్ళీ తన సీట్లో కూర్చొని వర్క్లో లీనమైంది. నైనా బ్యాంక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. తన క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్న సితారా ఫోన్ రింగ్ అయితే చూసి తరుణ్ చేస్తుండడంతో చిన్నగా నవ్వుకొని కాల్ అటెంప్ట్ చేసి, హాయ్ తరుణ్ అని పలకరించింది. హే, గుర్తున్నానా అని అడిగాడు తరుణ్ నవ్వుతూ. నిజానికి సితారా కాల్ అటెంప్ట్ చేసి చొరవగా మాట్లాడేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు తరుణ్.
అలా అంటావేంటి తరుణ్? కొద్ది కాలంలోనే బాగా పరిచయం అయిపోయావు. ఎలా మర్చిపోతాను? అని అడిగింది సితార. థ్యాంక్స్ సితారా అని చెప్పి, ఏమైపోయావు? ఆ రోజు సాయంత్రం నిన్ను కలవడం మళ్ళీ కనిపించనే లేదు అని అడిగాడు తరుణ్. ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందో చెప్పి తరుణ్ని కంగారు పెట్టడం ఇష్టం లేక, కొంచెం బిజీగా ఉన్నాను తరుణ్, నైనాలోనే జాయిన్ అయ్యాను మళ్ళీ అని చెప్పింది సితార. వాట్ అని ఆశ్చర్యంగా అడిగాడు తరుణ్. ఎందుకంత షాక్ అయ్యావు అని అడిగింది సితార. నిజంగా నైనా నీకు ఆఫర్ లెటర్ ఇచ్చిందా అని అడిగాడు తరుణ్. "హ్మ్" అని చెప్పింది ఎందుకంత షాక్ అయ్యాడో అర్థం కాక. ఇట్స్ మిరాకిల్ సితారా, నైనాలో ఇంతవరకు ఎప్పుడూ ఇలా జరగలేదు అని చెప్పాడు తరుణ్ ఇంకా ఆశ్చర్యంగా. సితార రిలాక్స్ అయ్యి, నువ్వు సడన్గా అలా అడిగేసరికి నేనేదో అనుకున్నానులే అని చెప్పింది. ఏమీ మాట్లాడలేదు. తరుణ్ ఉన్నావా అని అడిగింది సితార. "హ్మ్" అని అన్నాడు నెమ్మదిగా. తరుణ్ ఇంటెన్షన్ తెలియని సితార, మరి మాట్లాడు అని అంది. కలుద్దామా అని అడిగాడు తరుణ్ డైరెక్ట్గా. అలా అడిగేటప్పుడు తరుణ్ వాయిస్లో డిఫరెన్స్ సితారాకి అర్థమై ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. హలో సితారా అని పిలుస్తున్నాడు తరుణ్. అయినా సితార ఏం మాట్లాడకుండా అలానే లైన్లో ఉంది. ఇంతలో డోర్ ఓపెన్ చేసుకొని వచ్చిన అభి ఫైల్స్లో చూస్తూ, సితారా ఇవి ఒకసారి అని అంటూ సితార వైపు చూశాడు. అభిని చూడడంతోనే ఉలిక్కిపాటుగా పైకి లేచిన సితార చెవి దగ్గర ఉన్న ఫోన్ కింద పడేసింది. అభి సితారాని చూసి యు ఓకే అని అడుగుతూ దగ్గరకు వెళ్తుంటే సితార తేరుకొని లైన్లో ఉన్న తరుణ్ నేమ్ చూస్తే మళ్ళీ గందరగోళం చేస్తాడని ఫోన్ తీసుకొని కాల్ కట్ చేసి ఫోన్ రివర్స్లో పెట్టేసింది. అభి సితార వైపు వియర్డ్గా చూస్తూ ఎవరు అని అడిగాడు. మైరా అని చెప్పింది తడబడుతూ. నిజమా అన్నట్టు ఐబ్రో అప్ చేసి చూశాడు అభి. సితార అభి చేతిలో ఉన్న ఫైల్ చూస్తూ ఏదో పని మీద వచ్చినట్టున్నావు అని అడిగింది టాపిక్ డైవర్ట్ చేయాలని. అని నొక్కిపెట్టి అంటూ ఫైల్ సితారాకి ఇవ్వబోయి ఆగి, నా ఛాంబర్కి రా అని చెప్పి బయటకి నడిచాడు. అభి వెళ్ళగానే సితార గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి, గాడ్ బ్రతికిపోయాను. తరుణ్తో మాట్లాడినట్టు అభికి తెలిస్తే నన్ను చంపేస్తాడు అనుకుంటా. మొన్న కాఫీ క్లబ్లో కలిశానంటేనే ఇంత ఎత్తున లేచాడు. ఇప్పుడు ఇంకా కాంటాక్ట్లో ఉన్నానని తెలిస్తే ఇప్పుడు పాతేస్తాడు సెకండ్ థాట్ చేయకుండా అని అనుకుంటూ ఉండగా సుభాష్ వచ్చి, మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. నాకు వీడి టార్చర్ ఎక్కువయ్యేలా ఉందే అని అనుకుంటూ అలవాటుగా తనతో పాటు ఫోన్ కూడా తీసుకువెళ్ళిపోయింది సితార. లోపలికి వెళ్ళగానే ఏవో ఫైల్స్ సీరియస్గా చూస్తూ కనిపించాడు అభి. అభి అనబోయాగి, సార్ అని పిలిచింది నెమ్మదిగా. అభి షాక్ అయినట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి, ఏంటి నువ్వే అని అంటూ డోర్ దగ్గరే నిలబడిన సితారని చూసి, ఆగిపోయావే రా అని పిలిచాడు. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్న సితారని చూసి, తినలేదా మార్నింగ్, ఫాస్ట్గా రా అని కసిరాడు అభి. దెబ్బకి ఫాస్ట్గా వెళ్ళి అభి ముందు నిలబడింది సితార. ఎదురుగా ఆగిపోయిన తనని చూసి, ఉఫ్ ఇప్పుడేంటి, నేను అక్కడి వరకు రావాలా, రా నా పక్కకి అని అరిచాడు. మనసులో 100 తిట్టుకుంటూ పక్కకెళ్ళి నుంచుంది సితార. కేస్ ఫైల్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఫోన్ రింగ్ అయింది. ఉలిక్కి పడింది సితార. స్క్రీన్ చూసి తరుణ్ చేస్తుండడంతో షాక్ అయ్యి నెమ్మదిగా సైలెంట్లో పెట్టేసింది. అభి ఏం పట్టనట్టు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. అసహనంతో కళ్ళు మూసుకొని ఫైల్ క్లోజ్ చేశాడు అభి. సితార స్క్రీన్ అభికి కనిపించకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తుంటే, ఎవరు అని అడిగాడు అభి. నా ఫ్రెండ్ అని తడబాటుగా చెప్తుంటే చేయి చాచి ఫోన్ ఇవ్వు అని అడిగాడు అభి సీరియస్గా. ఇవ్వను అన్నట్టు అడ్డంగా తలుపుతూ ఫోన్ వెనక్కి పెట్టుకుంది సితార. అభి ఉన్న పలంగా పైకి లేచి సితారాని టేబుల్కి లాక్ చేసి తన మీదకి ఒరిగాడు. ఊహించని చర్యకి పెద్ద కళ్ళతో చూస్తున్న సితార ముఖానికి దగ్గరగా వెళ్ళి వెచ్చటి ఊపిరిని తన మెడకి పరిచయం చేస్తూ, ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది అని చెప్పాడు ముఖానికి దగ్గరగా. కనిపెట్టేశాడు అనుకొని, నేనా, ఏం లేదే, అయినా నేనేం దాస్తాను అని తడబాటుగా చెప్తుంటే సితార కర్స్పై చేతులు ఉంచి, ఏం లేకపోతే ఎందుకే ఇంత కంగారు పడుతున్నావు అని అడుగుతూ ఫోర్ హెడ్ నెక్కి పట్టిన స్వెట్ని నోటితో ఊదుతూ, ఇంకా ఈ స్వెట్ నువ్వు దేనికో భయపడుతున్నావు అనిపిస్తుంది. అది నాకే అని తెలుస్తుంది, కానీ రీజన్ తెలీదు, చెప్పు
అని అడిగేసరికి సితారాకి టెన్షన్తో హార్ట్ బీట్ పెరిగిపోతుంది. తన కంఠంపై నెమ్మదిగా చేతితో వేలితో రాస్తున్న అభిని ఫేస్ చేయలేక టేబుల్ని గట్టిగా పట్టేసుకుంది సితార. తన్మయత్వంతో కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి ఎగపీలుస్తుంటే అభి సితార వెనకగా చేతులు వేసి తన వెనక దాచిన ఫోన్ తీసుకున్నాడు. కనీసం సితారాకి కూడా తెలియకుండా. ఫోన్ తీసుకొని దూరం జరిగాడు అభి. కొన్ని క్షణాలకే దూరమైన అభి స్పర్శకి కళ్ళు తెరిచింది సితార. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తననే చూస్తున్నాడు, ముఖంలో ఎలాంటి భావం వ్యక్తం చేయకుండా. కళ్ళు దించి అభి చేతి వైపు చూసింది. తన ఫోన్ ఉంది అభి చేతుల్లో. గాడ్ అని మనసులో అనుకొని ఫోన్ లాక్కోవడానికి చేతులు ముందుకి చాచగానే అభి తన హ్యాండ్ పట్టుకొని స్క్రీన్ వైపు చూపిస్తూ ఏంటిది అని అడిగాడు సీరియస్గా. చెయ్యి ముందుకు చాచి నా ఫోన్ నాకు ఇచ్చేయ్ అని అడిగింది అలిగినట్టు ముఖం పెట్టి. వీడితో ఇంకా టచ్లో ఉన్నావా నువ్వు అని అడిగాడు. ఇస్తావా ఇవ్వవా అని అడిగింది అదే ఫేస్ ఎక్స్ప్రెషన్తో. చీట్ చేస్తున్నావా నన్ను అని అడిగాడు అభి ఒక్కసారిగా. ఆ మాటకి సర్రును తలెత్తి చూసింది సితార. ఆ చూపులో కోపం ఒక్కటే కనిపిస్తుంది అభికి. అనాలి అనుకున్నవన్నీ కళ్ళతోనే తిట్టి అక్కడ నుండి వెళ్ళడానికి వెనక్కి తిరిగి డోర్ వరకు వచ్చిందో లేదో ఫాస్ట్గా వచ్చి తన హ్యాండ్ పట్టుకున్నాడు అభి. వదులు అని అంది కోపంగా. గొంతులో బాధ ఇప్పుడు తెలిసింది అభికి. పట్టుకున్న సితార చేతిలో తన ఫోన్ పెట్టి హ్యాండ్ వదిలి పో అని అన్నాడు. కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది సితార. చీట్ చేస్తున్నావా నన్ను అని అడిగిన ప్రశ్నకి సితార ఎంతలా రియాక్ట్ అయిందో గుర్తొచ్చి భారంగా కళ్ళు మూసుకున్నాడు అభి. ఛ, నేనెందుకు అలా అడిగాను, అసలు నాకెందుకు అలా అడగాలనిపించింది అని అనుకుంటూ సీటు వెనక్కి వాలి ఉండిపోయాడు డిస్టర్బ్గా. తన క్యాబిన్లోకి వచ్చి సితార విసుగ్గా డోర్ క్లోజ్ చేసి చేతికి అందిన పేపర్ వెయిట్ని విసిరి కొట్టింది కోపంగా. మళ్ళీ ఫోన్ రింగ్ అయితే ఆన్సర్ చేసి ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఆ పర్సన్ బిజీగా ఉన్నారని అర్థం, ఆ మాత్రం తెలీదా అని గట్టిగా అడిగి ఫోన్ కట్ చేసి సోఫాలోకి విసిరేసింది. సితార ఇలా కూడా మాట్లాడగలదు అని తెలియని తరుణ్ కొన్ని క్షణాల పాటు అలానే స్తబ్దుగా ఉండిపోయాడు. కాల్ కట్ అయినా చెవి దగ్గర నుండి ఫోన్ తీయలేదు. 5 నిమిషాలకి తీసి స్క్రీన్ వైపు చూస్తూ ఇష్టపడితే లోకువైపోతామా అని అనుకున్నాడు. ఏ కారణంగానో తెలీదు, సడన్గా మహిక గుర్తొచ్చింది. మహిక ఎన్నిసార్లు కాల్ చేస్తే తాను ఎన్నిసార్లు రిజెక్ట్ చేశాడో, ఆమె మాట్లాడడానికి ప్రయత్నిస్తే అవాయిడ్ చేశాడో గుర్తొచ్చి ఇప్పుడు తానున్న పొజిషన్కి తనపై తనకే జాలి కలిగింది తరుణ్కి. కానీ సితార మాత్రం తన ఆలోచనల నుండి పోలేదు. ఎందుకు ఇలా మాట్లాడింది? నిజంగా నేనే తనని ఇరిటేట్ చేశానా? తను చెప్పింది కరెక్టే, తను వర్క్లో రిజాయిన్ అయింది. దట్ మీన్స్ బిజీగా ఉన్నట్టు. నేను కాల్ చేసి విసిగించి ఉంటాను, అందుకే ఇలా మాట్లాడింది అని సర్ది చెప్పుకొని ఊరుకున్నాడు. కానీ మనసంతా ఏదో తెలియని బాధ. జెన్నీ వాళ్ళు ఇంటికి వచ్చి కిషాన్ చేతిలో అగ్రిమెంట్ పేపర్స్ పెట్టి హ్యాపీ అని అడిగింది. చిన్నగా నవ్వి నాట్ ఎట్ అని చెప్పి ఆ పేపర్స్తో పాటు మళ్ళీ మైరా దగ్గరకు వెళ్ళాడు. డోర్ నాక్ చేసి లోపలికి వెళ్ళగానే సిన్సియర్గా వర్క్ చేసుకుంటున్న మైరాని చూసి అలానే చూస్తుండిపోయాడు. పెన్ క్యాప్ హెయిర్కి పించేసి ఏదో రాస్తూ మధ్య మధ్యలో డౌట్స్ వచ్చి ఆలోచిస్తూ లిప్స్ మధ్యలో పెన్ ఉంచడం. డౌట్స్ క్లియర్ అయినప్పుడు చిన్నగా నవ్వుతూ కళ్ళతోనే హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయడం చూసి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అలానే చూస్తుండిపోయాడు కిషాంత్. 6-7 నిమిషాల వరకు ఇద్దరిలో చలనం లేదు. 7వ నిమిషం తర్వాత ఎవరో డోర్ నాక్ చేయడం గుర్తొచ్చి తల పైకెత్తి చూసింది. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని తన వైపే కన్నార్పకుండా చూస్తున్న కిషాన్ని చూసి షాక్ అయ్యి కనుబొమ్మలు ముడివేసి సీరియస్గా ఫేస్ పెట్టింది మైరా. సెకండ్స్లో ఇన్ని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేయొచ్చు అని నిన్ను చూసాకే తెలుసుకున్నాను హనీ అని మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు కిషాంత్. నవ్వుతున్న తనని చూసి హలో నువ్వేంటిక్కడ అని అడిగింది గడుసుగా. ఆన్ పర్పస్ అని చెప్పి మైరా కూర్చుండి అని అనకముందే మైరా ముందు సీట్లో కూర్చున్నాడు. పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చి ఎందుకు అలా చూస్తున్నావు అని అడిగింది ప్రాపర్గా ఉన్న డ్రెస్ని అడ్జస్ట్ చేసుకుంటూ. నేను డోర్ నాక్ చేసి లోపలికి వచ్చాను మిస్ మైరా, అండ్ మోర్ ఓవర్ నేను ఉమెనైజర్ కాదు, సో డోంట్ ఫీల్ ఆక్వర్డా అని చెప్పి సింపుల్గా నవ్వాడు కిషాంత్. ఈ మూమెంట్ నిజంగా ఆక్వర్డ్గా అనిపించింది మైరాకి. నిజానికి తనకు తెలుసు కిషాంత్ ఎవరితో మాట్లాడినా కళ్ళు తప్ప ఇంకేం చూడడు అని. కానీ ఎందుకు అలా బిహేవ్ చేసిందో తనకే అర్థం కాక మౌనంగా ఉండిపోయింది.
కిషాంత్కి తన ఇబ్బంది తెలిసి టాపిక్ డైవర్ట్ చేయాలని చేతిలో ఉన్న పేపర్స్ మైరా ముందుంచి థ్యాంక్స్ ఫర్ దిస్ అని అన్నాడు. తలెత్తి వాటి వైపు చూసి ఇవి నీ దగ్గర ఏంటి అని అడిగింది అయోమయంగా. అంతా బాగానే ఉంది, బిజినెస్ డీల్ కూడా బాగానే చేసావు, మరి నేమ్స్ చూడవా నువ్వు అని అడిగాడు టీజింగ్గా నవ్వుతూ. మైరాకి అంతా లైట్గా అర్థమవ్వడం మొదలయ్యింది. పేపర్స్ చేతిలోకి తీసుకొని నేమ్స్ అన్నీ చూసింది. సెకండ్ నేమ్ కిషాంత్ది ఉండడం చూసి గాడ్ ఇప్పుడెలా అని అనుకుంటూ పేపర్స్ని చింపబోయింది మైరా. మైరా చేస్తున్న పని ముందే ఊహించి పేపర్స్ లాక్కొని ఇట్స్ నాట్ ఫెయిర్ మిస్, దీనికోసం జెన్నీ కష్టపడింది, హౌ కెన్ ఐ లెట్ యూ డూ దిస్ అని అడుగుతూ ఫోల్డ్ చేసుకొని తన దగ్గర పెట్టుకున్నాడు. మైరాకి ఉక్రోషం ఆగక నువ్వు వీళ్ళ టీం మెంబర్ అని తెలిస్తే అస్సలు పర్మిషన్ ఇవ్వకపోయేదాన్ని, ఇప్పటికైనా మించిపోయింది లేదు, మీరు ఇక్కడ వర్క్ చేసుకోవడానికి నేను ఒప్పుకోను అని వారించింది మొండిగా. నువ్వు మర్చిపోయినట్లున్నావు 1 ఇయర్ అని చెప్పి గ్లాస్ డోర్ నుండి బయటకి వేరే రూమ్లోకి చూపిస్తూ ఆ రూమ్ మాది, ఈక్వల్ రైట్స్ ఉన్నాయి బేబీ అని చెప్పి నవ్వుతూ వెళ్ళబోతే యు ఆర్ చీటింగ్ మీ కిషాంత్, నువ్వు ఇక్కడ ఉంటే నేను అని అంటూ ఉండగా ముందుకు వెళ్తున్న కిషాంత్ ఆగి వెనక్కి తిరిగి చూసేసరికి ఆగిపోయింది. చెప్పు నువ్వు అని ఐబ్రో అప్ చేసి చూశాడు కిషాంత్. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ స్టోరీ పైన మీ ఒపీనియన్ కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ అని కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఎక్స్ప్రెషన్స్తో స్టోరీ నరేషన్ వింటుంటే మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఇదివరకు ఉన్న ఫేస్కి లిప్ సింక్ లేదని కొంతమంది చెప్పారు, సో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసమే ఇలా చేయాల్సి వచ్చింది. ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం సపోర్ట్ చేస్తూ ఉండండి. ఐ స్వేర్ మిమ్మల్ని సాటిస్ఫై చేసే స్టోరీస్ ముందు రాబోతున్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.